మంత్రగత్తె. కాశీపట్టణపు రాజకుమారుడు చంద్రభానుడు తన తండ్రితో గాని అన్నలతో గాని చెప్పకుండా దేశయాత్రకు బయలుదేరాడు. అతను ఒక మహారణ్యం ప్రవేశించి దానిలో నుంచి బయటకు వచ్చే మార్గం తెలియక రోజల్లా ప్రయాణించి చీకటి పడ్డాక ఒక ఇల్లు చేరుకున్నాడు. ఆ ఇంట ఒక ముసలిది, ఒక పడుచుపిల్ల మాత్రమే ఉన్నారు. మగదిక్కు లేకుండా ఆ నిర్జనవనంలో వాళ్ళిద్దరూ ఎలా ఉంటున్నారో చంద్రభానుడికి అర్థం కాలేదు. అందరికీ దిక్కు ఆ భగవంతుడే ఉన్నాడు. నేను కదలలేని స్థితిలో ఉన్నాను. నా కూతురు చంద్రిక నాకే లోటు రాకుండా చూస్తున్నది అన్నది ఆ ముసలిది. చంద్రిక వంట చేసి అతనికి దివ్యమైన భోజనం పెట్టింది. ఆ భోజనం చూసి అతను ఆశ్చర్యపడ్డాడు. చంద్రికను చూస్తే అతనికి మరింత ఆశ్చర్యం వేసింది. ఆ పిల్ల ఆ ముసలిదాని కూతురు అంటే నమ్మశక్యంగా లేదు. ఇద్దరికీ ఎలాంటి పోలికలు లేవు. అంతేకాక చంద్రిక మసిపాతలో కట్టిన మాణిక్యంలాగా ఉన్నది. ఆ రాత్రి అతను ముసలిదాని ఇంటనే పడుకున్నాడు. కానీ అతనికి సరిగా నిద్ర పట్టలేదు. పట్టిన నిద్రలోనే అతనికి ఒక పీడ కల వచ్చింది. ఆ కలలో తాను ఒక కుక్క అయినట్లు, తనను ఒక చోట కట్టి ఉంచినట్లు, తాను మాట్లాడబోయి మూలిగినట్లు అతను కలగన్నాడు. అంతలోనే అతనికి నిద్రాభంగం అయింది. అతను కళ్ళు తెరిచి చూసేసరికి తాను పడుకున్న చోట ఉండడానికి బదులు గోడవార కూర్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా చంద్రిక నిలబడి ఉన్నది. వ్యవధి లేదు. తూర్పు తెల్లవారేసరికల్లా ముసలిది మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ లోపలే నేను నిన్ను అడవి దాటిస్తాను అన్నది చంద్రిక అతన్ని తొందర చేస్తూ. చంద్రభానుడు ప్రశ్నలు వేసి కాలయాపన చేయక చంద్రిక వెంట బయలుదేరాడు. దారిలో చంద్రిక అతనికి ఆ ముసలిదాన్ని గురించిన రహస్యమంతా చెప్పేసింది. ఆ ముసలిది ఒక మంత్రగత్తె. కేశవపురం రాజుగారి దివాణంలో మంత్రసానిగా ప్రవేశించి ఆ రాజు భార్య రెండవసారి ఆడపిల్లను కన్నప్పుడు ఆ బిడ్డను మార్చేసి ఆ స్థానంలో తన బిడ్డను పెట్టేసింది. ఆ రాణి కన్న బిడ్డే ఈ చంద్రిక. ముసలిది ప్రతి రాత్రి ఎటో వెళ్ళి తెల్లవారుతుండగా తిరిగి వస్తుంది. ఇంటికి కావలసిన వస్తువులన్నీ తెస్తుంది. పగలు నిద్ర లేచినది మొదలు రాత్రి పడుకోబోయేదాకా ఇంటి చాకరీ అంతా చంద్రికే చేయాలి. చంద్రికకు ముసలిది కొన్ని మంత్రాలు తంత్రాలు నేర్పింది. కానీ ముసలిదానికి తెలియకుండా చంద్రిక చాలా విషయాలు నేర్చుకున్నది. రాత్రి నువ్వు నిద్రపోగానే ముసలిది నిన్ను కుక్కను చేసి కట్టేసి బయలుదేరింది. నిన్ను బహుశా కుక్కగానే ఉపయోగించుకుందామని ఆవిడ ఉద్దేశమేమో. నేను నిన్ను మనిషిగా మార్చేశాను. ముసలిది వచ్చి నిన్ను గురించి అడిగితే నాకేమీ తెలియదని చెప్తాను. నేను నిన్ను మనిషిని చేయగలనని ఆవిడకు తెలియదు. కుక్కలాగే తప్పించుకుపోయాడని అనుకుంటుంది. ఈ అరణ్యం దాటి బయటపడితే నీకు ముసలిదాని పీడ ఉండదు అని చంద్రిక చంద్రభానుడితో చెప్పింది. తాను కలానుకున్నది వాస్తవంగానే జరిగినట్లు అతను తెలుసుకున్నాడు. నాతో పాటు నువ్వు కూడా ముసలిదాని నుంచి తప్పించుకుపోరాదు అని అతను చంద్రికను అడిగాడు. తప్పించుకొని ఎక్కడికి పోగలను? మాది చాలా దూరదేశం. నేను అక్కడికి ఒంటరిగా వెళ్ళలేను. వెళ్ళినా నేనే తమ అసలు కూతురునని నా తల్లిదండ్రులు నమ్మరు. నేను పుట్టిన మరుక్షణం నుంచి నాకు ఈ ముసలిదే తల్లిగా ఉంటున్నది. నన్ను బాగానే చూసుకుంటుంది. అలాంటప్పుడు నేను ఆవిడను వదిలి ఎక్కడికో పోవడంలో అర్థమేముంటుంది అని చంద్రిక అడిగింది. నీ యవ్వనము సౌందర్యము అడవిగాసిన వెన్నెల అయిపోవడం లేదా? ఈ జీవితం నీకెలా సుఖంగా ఉంటుంది? మా దేశం వచ్చేసి నన్ను పెళ్ళాడు. నీకు జీవితం హాయిగా గడిచిపోతుంది అన్నాడు చంద్రభానుడు. ఇంతకాలం అరణ్యంలో బ్రతికి ఇప్పుడు రాణివాసంలో ఉండగలనా? నన్ను పెళ్ళాడి నువ్వు సుఖపడవేమో అన్నది చంద్రిక. నిన్ను పెళ్ళాడకపోతే నేను అసలు పెళ్ళే చేసుకోను అని చంద్రభానుడు శపథం చేశాడు. సరే అయితే నీ వెంటే వస్తాను. కానీ నా భారమంతా నువ్వే వహించాలి, గుర్తుంచుకో అన్నది చంద్రిక. అందుకు చంద్రభానుడు కూడా ఒప్పుకున్నాడు. ఇంకా కొంత రాత్రి ఉండగానే ఇద్దరూ అరణ్యం దాటారు. వారు అనేక దేశాలు గడిచి చాలా రోజులు ప్రయాణం చేసి కాళీపట్టణం సమీపానికి చేరుకున్నారు. చంద్రభానుడు చంద్రికను ఒక చెట్టు కింద ఉండమని, నా కాబోయే భార్య నగరంలోకి నడిచి రావడం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. నేను రాజభవనానికి వెళ్ళి నీకోసం పల్లకి, మంగళవాద్యాలు, దాసదాసీలు, కానుకలు వెంటబెట్టుకు వచ్చి ఊరేగింపుతో మా ఇంటికి తీసుకుపోతాను అని చెప్పాడు.
నువ్వు ఒక్కడవే ఇంటికి పోతే నన్ను మరిచిపోతావేమో. నాకు కాలినడకన రాజభవనానికి రావడానికి ఏమీ అభ్యంతరం లేదు. ఊరేగింపు అవి కూడా దేనికి అన్నది చంద్రిక. భారమంతా నా మీద వేశావు, నా ఇష్ట ప్రకారం జరగని అంటూ చంద్రభానుడు అతివేగంగా రాజభవనానికి వెళ్ళాడు. అతన్ని ఆకస్మికంగా చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు వేరే ప్రశ్నలేమీ వినిపించుకోకుండా అన్ని సంగతులు తర్వాత నింపాదిగా చెబుతాను, ముందు ఒక పల్లకి, నౌకర్లు, మంగళవాద్యాలు, కానుకలు సిద్ధం చేయించండి అని ఆజ్ఞాపించాడు చంద్రభానుడు. దైవికంగా ఆ రోజే చంద్రభానుడి అన్నకు వివాహం జరుగుతున్నది. అందుచేత రాజభవనం చాలా సందడిగా ఉన్నది. అంతఃపురంలోని వాళ్ళు అతనికి పెళ్లి కూతుర్ని, ఆమె చెల్లెలని చూపారు. కానీ అతని మనసంతా చెట్టు కింద వేచి ఉన్న చంద్రిక పైనే ఉన్నది. అతనికి కాలు నిలబడడం లేదు. వచ్చి క్షణం కాలేదు, మళ్ళీ ప్రయాణ సన్నాహంలో ఉన్నట్టున్నావేమిటి? భోజనం సిద్ధంగా ఉన్నది, భోజనం చెయ్యి అని అతని తల్లి అన్నది. ఇప్పుడు వ్యవధి లేదు, మళ్ళీ వచ్చి చేస్తాను అన్నాడు చంద్రభానుడు. భోజనం చేయడానికి వ్యవధి లేకపోతే ఈ పండైనా తీసుకోండి అంటూ పెళ్లి కూతురు చెల్లెలు అతని చేతికి ఒక పండునిచ్చింది. దాన్ని తీసుకున్న మరుక్షణం చంద్రభానుడికి గతమంతా మరుపుకు వచ్చింది. అతను చంద్రికను పూర్తిగా మరిచిపోయి తనకు పండిచ్చిన పిల్లకేసి చూశాడు. ఆమె పేరు చంద్రకళ. తన అన్నను చేసుకోబోతున్న పిల్లకు చెల్లెలు. వాళ్ళు కేశవపురం రాజుగారి కుమార్తెలు. చంద్రకళ చంద్రభానుడి కళ్ళకు అద్భుత సౌందర్యవతిగా కనబడింది. తన అన్నతో పాటు తాను కూడా చంద్రకళను పెళ్లాడితే బాగుండునని అతనికి తోచింది. అతను చంద్రకళను తదేకంగా చూస్తూ ఉండడం కనిపెట్టి అతని తల్లి, మీ ఇద్దరికీ పెళ్ళైతే చాలా ముచ్చటగా ఉంటుంది బాబు, అందుకే నిన్ను దేవుడు ఈ సమయానికి ఇంటికి పంపాడేమో అన్నది. చంద్రభానుడి ఈ మాటకు సంతోషంగా మందహాసం చేశాడు. చంద్రకళ సిగ్గుతో తల వంచుకున్నది. ఇంతలో ఎవరో వచ్చి, మహారాజా, మీరు కోరిన ప్రకారం పల్లకి, భజంత్రీలు, నౌకర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు, సెలవా మరి అని అడిగారు. నేను కోరానా? నాకు పల్లకీలు, భజంత్రీలు దేనికి? ఎవరో పొరపాటు పడ్డారు అన్నాడు చంద్రభానుడు. అక్కడ చంద్రిక చంద్రభానుడి కోసం గంటల తరబడి ఎదురు చూసి తాను భయపడిందంతా అయిందని, అతను తనను మరిచాడని అనుకున్నది. ఆమె అక్కడి నుంచి బయలుదేరి రాజభవనం వైపు నడుస్తూ వెళ్ళింది. రాజభవనానికి సమీపంలో ఒక విశాలమైన మైదానం ఉన్నది. దాని చివర ఒకే ఒక పూరిపాక ఉన్నది. చంద్రిక ఆ పాకలోకి ప్రవేశించి అక్కడ ఉండే ముసలదానితో, అవ్వా, నన్నిక్కడ కొంతకాలం ఉండనిస్తావా? నీకు కావలసిన పనులన్నీ చేసి పెడతాను అన్నది. అవ్వ సరేనన్నది. అవ్వా, ఈ ఇంటిని కొంచెం అందంగా చేయనిస్తావా అని చంద్రిక అడిగింది. నా దగ్గర చిల్లిగవ్వలేదు, నీకు చేతనైతే చెయ్యి తల్లి అన్నది అవ్వ. చంద్రిక బయటకు వెళ్ళి ఒక బుట్ట నిండా ఇసుక తెచ్చి ఇంటి లోపల బయట గోడలకు చల్లింది. వెంటనే ఆ పాక గోడలు బంగారు గోడల్లాగా మారిపోయాయి. అదేవిధంగా చంద్రిక ఇంటి లోపల నేల అంతా పాలగచ్చులాగా చేసేసింది. పైకప్పు మీద గుండ్రని బంగారు గుమ్మటం వెలిసింది. తన ఇల్లు ఇలా మారిపోవటం చూసి అవ్వకు దడ పుట్టుకొచ్చింది. చంద్రిక ఏ దయ్యమో భూతమో అనుకొని ఆమె ఇంటిని వదిలేసి ఎటో పారిపోయింది. మర్నాడే రాజకుమారుల జంట వివాహాలు వధూవరుల చేత ముందుగా దేవీ పూజ చేయించవలసి ఉండడం చేత ఇద్దరు పెళ్లి కొడుకులను, ఇద్దరు పెళ్లి కూతుళ్లను ఒక రథంలో కూర్చోబెట్టి పురోహితుడు మొదలైన వారు నగరం వెలుపల ఉండే ఆలయానికి బయలుదేరారు. రథం చంద్రిక ఉండే ఇంటి ముందుకు వచ్చేసరికల్లా దాని ఇరుసు విరిగింది. వెంటనే కొత్త ఇరుసు తెప్పించారు. కానీ అమర్చిన మరుక్షణం అది కూడా విరిగిపోయింది. ఈ లోపల పరివారంలో ఉన్న వాడకుడు పక్కనే ఉన్న బంగారుపుటింటిని చూసి అది అంతకు ముందు అక్కడ లేకపోవడం తెలిసి అందులో ఎవరున్నారో చూద్దామని లోపలికి వెళ్ళాడు. చంద్రిక కనిపించి, ఎవరు మీరు? వీధిలో ఏమిటా హడావుడి అని అడిగింది. రాజకుమారుళ్ళు తమ వధువులతో దేవీ పూజకు పోతుంటే దారిలో రథం ఇరుసు విరిగింది. కొత్త ఇరుసు వేస్తే అది కూడా విరిగింది. ఏం మాయో తెలియడం లేదు అన్నాడు పరిచారకుడు. ఇంతేనా? ఈ ఇనుప చువ్వ ఇరుసుగా అమర్చమను అంటూ చంద్రిక ఒక ఇనుప చువ్వను అతనికిచ్చింది. అతను క్షణం పాటు నిర్ఘాంతపోయి ఆ చువ్వను తీసుకుపోయి రథం మరమ్మత్తు చేసేవాడికి ఇచ్చాడు. వాడు దాన్ని ఇరుసుగా అమర్చాడు. అది విరగకుండా అలాగే నిలిచింది. ఇక బయలుదేరండి అని పురోహితుడు తొందర చేశాడు. కానీ ఆయన మాట పూర్తి కాకముందే రథపు చక్రం పెళపెళా విరిగింది. అందరూ కంగారెత్తారు. ఇంకొక చక్రం తెప్పించి అమర్చారు. అది కూడా విరిగిపోయింది. ఇనుప చువ్వ తెచ్చిన పరిచారకుడే మళ్ళీ చంద్రిక వద్దకు వెళ్ళి, అమ్మా, మాకు మళ్ళీ చిక్కు వచ్చి పడింది. రథం చక్రం కాస్తా విరిగింది.
కొత్తది వేసినా కూడా విరిగింది. దానికేమన్నా ఉపాయం చెప్పగలవా అని అడిగాడు. దానికేముంది, ఇంటి తలుపు ఒకటి ఇస్తాను, దాన్ని చట్రంగా అమర్చితే మరిక విరగదు అన్నది చంద్రిక. పరిచారకుడు బంగారపు తలుపును ఒకదాన్ని తీసుకువెళ్ళి రథానికి చక్రంగా అమర్చాడు. అది విరగలేదు. ఇక పర్వాలేదనుకొని సారథి రథం ఎక్కి కూర్చుని గుర్రాలను అదిలించాడు. కానీ అవి కదలలేకపోయాయి. అప్పటికే రథానికి 4 గుర్రాలున్నాయి. మరి 4ంటిని తెచ్చి రథానికి పూంచారు. కానీ 8 గుర్రాలు లాగినా కూడా రథం కదలలేదు. పరిచారకుడు మళ్ళీ చంద్రిక వద్దకు వెళ్ళి ఉపాయం అడిగాడు. ఆ గుర్రాలను విప్పి రథానికి మా దొడ్లో ఉన్న ఆవు దూడను కట్టండి, రథం కదులుతున్నది అన్నది చంద్రిక. అప్పటికే వ్యవహారం అపహాస్యం కింద తయారైంది. రథానికి రథం రూపే లేదు. దానికి దూడను కడితే ఎలా ఉండాలో అలా ఉంటుంది. కానీ పని జరగాలి గనుక గుర్రాలను విప్పి దూడను కట్టారు. వెంటనే రథం కదిలి శరవేగంతో నడవసాగింది. ఆ దూడ సారథి చెప్పినట్లు నడవక దాని ఇష్టం వచ్చినట్లు పరిగెత్తుతూ ఊరంతా కలయి తిరగసాగింది. చిట్ట చివరకు ఆ దూడ బంగారపు ఇంటి ముందే ఆగింది. చంద్రభానుడికి చాలా కోపం వచ్చింది. అతను ఆ ఇంట్లో ఉన్న మనిషిని తీవ్రంగా దండించే ఉద్దేశంతో రథం దిగి చర్చరా లోపలికి వచ్చాడు. కానీ చంద్రిక కనిపించగానే అతనికి గతమంతా జ్ఞాపకం వచ్చింది. మీకోసం చెట్టు కింద చాలాసేపు వేచాను. మీరు రారనుకొని నిరాశ చేసుకుని ఈ ఇంట్లో మకాం పెట్టుకున్నాను. మీ వివాహం అని విన్నాను. దానికేవో అంతరాయాలు కలిగితే నా శక్తి కొద్దీ సహాయపడ్డాను అన్నది చంద్రిక. చంద్రభానుడు ఆమెను క్షమాపణ చెప్పుకొని, నేను నిన్నెలా మరిచిపోయినాను, ఏం జరిగి ఉంటుంది అన్నాడు. మరేమీ లేదు. మీరు పెళ్లాడబోయే పిల్ల ఆ మంత్రగత్తె కూతురే. దానికి కూడా తల్లికున్న శక్తులు కొద్దిగా ఉన్నాయి. అది మీ స్మృతిని చెడగొట్టి ఉంటుంది అన్నది చంద్రిక. నేను నిన్నే పెళ్లాడతాను, నా వెంట వచ్చేయి అంటూ చంద్రభానుడు ఆమెను చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. అతను చంద్రకళతో, నువ్వు పాపిష్టి దానివి, నీ మూలంగానే రథానికి ఇన్ని తిప్పలు వచ్చాయి. ఈ అపశకునం అయ్యాక నేను పెళ్లాడలేను అని చెప్పాడు. అతను మరొక రథం తెప్పించి దానిలో చంద్రికతో పాటు ఎక్కి తన అన్నను అతని వధువును కూడా అందులోనే ఎక్కించుకొని తిన్నగా దేవి ఆలయానికి వెళ్ళాడు. దారిలో ఎలాంటి విఘ్నాలు జరగలేదు. సంగతంతా విన్నాక చంద్రభానుడి తల్లి తండ్రి చంద్రికను తమ కోడలుగా ఆమోదించారు. వారిద్దరికీ ఎంతో వైభవంగా పెళ్లి జరిగిపోయింది.